Dear friends, welcome back to Coffee with Chowdhury. మేడం, మీరు కాఫీ అని అప్పుడప్పుడు టీ తాగుతారు. ఎప్పుడు కాఫీ అంటే ఎలా, ఎప్పుడు మీ పాఠాలంటే ఎలా? ఈరోజు నేను చెప్తాను హియర్ మీ డియర్ సార్ అని. ఇలా ఈ మధ్య మన శత్రువులు అంటే కౌరవులు, మీరు పాండవులు అయ్యే బదులు కన్వర్ట్ అవ్వచ్చు కదా కౌరవులుగా. ఎలా ఉందంటే ఈజీగా ఉంటుంది అని ఒక ఆమె మా ఫ్రెండ్ 10 years స్కూల్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా 10th క్లాస్ దాకా చదివి అప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత డిగ్రీ చదివే బదులు డైరెక్ట్గా ఎక్స్టర్నల్ ఎంఏ కడితే ఎలా ఉంటుంది అని ట్రై చేశాను. ఎంఏ పాస్ అయ్యారు, కానీ అది ఎలా ఉంటుందంటే కాంపౌండ్ వాల్ కడతాం కదా, ఇటుకలు, సిమెంటు, 14 inch వాలో, 7 inch వాలో, 4 inch వాలో, కాంపౌండ్ వాల్ అది వేరు. ఫెన్సింగ్ వేస్తారు అంటే అది బాగానే సర్వీ చెట్లు వేసి ఆ సర్వీ చెట్లకి వరుసగా చెక్కతోటి, ముళ్ళుల వైర్ తీగలతో అక్కడక్కడక్కడక్కడక్కడ పిల్లర్స్, స్తంభాలు, కర్రలు, పుల్లలో పార్కు వాటికి వైర్స్ అల్లి ఫెన్సింగ్ చేస్తారు. కానీ అది సిమెంటు, ఇటుకలు, రాళ్ళుతో కట్టిన కాంపౌండ్ వాల్ లాగే ఉంటుంది. గ్రేట్ చైనా వాల్ ఇప్పటికీ స్థిరంగా వండర్ ఆఫ్ ద వరల్డ్ లాగా ఉంది. గ్రేట్ చైనా వాల్ ఇప్పటికీ అంత వండర్ ఆఫ్ ద వరల్డ్గా ఎందుకుంది? ఆ రోజు వాళ్ళు ఇటుకలు అయిపోతాయి, డబ్బులు అయిపోతాయి, సిమెంట్ అయిపోద్ది, వేస్ట్ అనుకోలేదు. రాళ్ళు ఎందుకు అనుకోలేదు. తాజ్మహల్ కట్టడానికి రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవరు? పల్లకిలో కూర్చున్నోడిని కాదోయి నువ్వు చూడాల్సింది, పల్లకి ఎత్తి మోస్తున్న బోయలు ఎవరు? ఆ బోయల గురించి శ్రీశ్రీ గారు రాశారు. కామెడీ ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ కామెడీకి తోడల్లుడు షడ్డిగుడు శ్రీరంగం శ్రీనివాసరావు, మహాకవి శ్రీశ్రీ. అంటే మన రాజ్బాబు గారి తోడల్లుడు. రాజ్బాబు గారి వైఫ్, శ్రీశ్రీ గారి వైఫ్ అక్కా చెల్లెడు, సొంత అక్కా చెల్లెడు. విచిత్రంగా విష్ణు రూపాయ శివే, శివరూపాయ విష్ణు. అరచేతిలో వైకుంఠం పెట్టుకొని తిరుగుతున్నాం. అదే ఫోన్ 6G ఫోన్ అరచేతిలో పెట్టుకొని తిరుగుతూ ఆ రేడియేషన్స్కి బీపీ, షుగర్లు ఎక్కువై మొన్నే మా ఫ్రెండ్ చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి. ఎప్పుడు గుండె దగ్గర ఉండవలసింది ఫోన్ కాదు, ఎప్పుడు గుండె దగ్గరికి ఉండవలసింది, చేర్చుకోవాల్సింది ఫోన్ కాదు, సెల్ ఫోన్ కాదు. ఆ రేడియేషన్ తోటి హార్ట్ అటాక్ వచ్చింది. సో డియర్ ఫ్రెండ్స్, మన శత్రువులు ఉన్నారు, మనకి శత్రువులు ఉన్నారు, వాళ్ళు నాశనం అవుతారు, బూడిదవుతారు 100%. ఐఎమ్ గ్యారంటీ. కానీ మన శత్రువులు మనుషుల రూపంలోనే కాదు, ఫోన్ రూపంలో కూడా ఉన్నారని మన ప్రదీప్ జోషి గారు ఈ మధ్య చెప్పారు. కొన్ని రాసుల వాళ్ళకి ఫోనే శత్రువు అంట. నిజంగా ఫోన్లో నుంచి సైబర్ క్రైమ్స్ అయ్యి, ఫోన్లో నుంచి సైబర్ క్రైమ్స్ ద్వారా కోట్లు నష్టపోయిన వాళ్ళల్లో నా పేరు కూడా ఉంది. నో ప్రాబ్లం, ఎస్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఇట్ విల్ నాట్ స్టాప్ ఫర్ ఎనీ ఎనిమీ. శత్రువుల కోసం ఆగిపోయే అంత చిన్న లైఫ్ కాదు మనది. What is making you so happy and amusing? మేము కాలేజ్లో బిఏ చదివేటప్పుడు పోయట్రీ క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని కిక్కి నవ్వుతూ ఉంటే మా మేడం అడిగేది, ఏంటి అంత నవ్వు వచ్చేస్తుంది
వాట్ ఈస్ సో అమ్యూజింగ్? మాకు కూడా చెప్పండి, మేము నవ్వుతాం, మేము సంతోషిస్తాం. ఏం లేదు, నిన్న పెళ్లి చూపులు అయితే మాకు ఇష్టం లేక వెళ్ళగొట్టేశారు. ఏమని చెప్పి మేమే ఒక అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయితో మేము మంచోళ్ళు కాదు అని చెప్పించి బస్ స్టాండ్ నుంచే వెళ్ళగొట్టేసాం వాళ్ళని. అది నవ్వుకుంటున్నాము, పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్నాం. వద్దు, ఇంకెప్పుడు అలా చేయొద్దు. మనకి శత్రువులు ఉన్నారు. మనం అంటే ఏడుపు, కుళ్ళు, అసూయ, జలసి, ఈర్ష్య ఉన్న శత్రువులు ఉన్నారు. మనం అంటే అసూయ, జలసి, ఈర్ష్య 1000 ఆకాశాలంత కుళ్ళు ఉన్న చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితుల్లోనే శత్రువులు ఉన్నారు, మన ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎనిమీస్ ఉన్నారు. అగైన్ యూ డోంట్ క్రియేట్ స్పెషల్లీ విత్ యువర్ డైరెక్షన్. వద్దమ్మా. ఈ సంబంధం మీకు నచ్చలేదు, ఎలగొట్టేశారు, ఓకే. ఇంకెప్పుడు అలా చేయొద్దు. అందుకని ఆ మేడంకి నా పెళ్ళి శుభలేఖ స్పెషల్గా ఆ మేడంకి స్పెషల్గా ఇచ్చాను. పెళ్ళి శుభలేఖ. ఆమె కూడా స్పెషల్గా కంగ్రాచులేట్ చేశారు, స్పెషల్గా హగ్ చేసుకున్నారు, కిస్ చేసుకున్నారు. మేడం ఇంగ్లీష్ కదా, అలా ఉంటుంది. ఆ మేడంకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు 100కి 100, 75కి 75 మార్కులు పరీక్షల్లో. లాస్ట్ బెంచ్లో కూర్చొని అల్లరి చేసినా కూడా మార్కులు ఎప్పుడు ఫస్ట్. 100కి 100 వస్తాయి, 75కి 75 వస్తాయి. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అల్లరి చేసే వాళ్ళకి ఫస్ట్ మార్కులు, మూతి మూసుకొని అన్నీ మూసుకొని కూర్చునే వాళ్ళకి లాస్ట్ మార్కులు. సో సీతా మనోహరి, భార్గవి, కవిత అండ్ వాళ్ళ పిల్లలందరి శవాలు వెళ్తాయి పేరున్న. వెంకటకోటమ్మ, జానకమ్మకి పుట్టిన ఎంటైర్ కరెంట్ పీపుల్, వాళ్ళ కరెంట్ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా బూడిదైపోతారు సమూలంగా. ఇది నా శత్రువులకి నేను ఇచ్చే శాపం. అర్జెంట్లీ ఇప్పుడే ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ జరగదు.